హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 3 బిర్యానీలు ట్రై చేయబోతున్నాం అనమాట. ఈరోజు మొత్తం 3 బిర్యానీలు. ఒకటి ఫస్ట్ వచ్చి ఇండియన్ బిర్యానీ, తర్వాత పాకిస్తానీ, తర్వాత బెంగాలీ బిర్యానీ. ఈ 3 బిర్యానీలు పోయి మనం ట్రై చేసి వాటి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. అంతేకాకుండా వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా, ఎట్లా సర్వ్ చేస్తారనేది కూడా మనం రేటింగ్ అదనమాట. వాళ్ళు సర్వ్ చేసేది కూడా మనకు అర్థమైపోద్ది. ఎవరు ఎలా సర్వ్ చేస్తారు వాళ్ళకి రేటింగ్ కూడా ఇద్దాం. కస్టమర్ సర్వీస్ రేటు, తర్వాత బిర్యానీ ఎలా ఉందో దాని రేటు కూడా ఇద్దాం. వెళ్ళి చూద్దాం. బిర్యానీ అయితే స్టార్టింగ్ 10 dirhams ఉంటుంది ఎక్కడైనా కూడా. చూద్దాం ఎక్కడ ఎంత ఉన్నా పర్లేదు. మనం అయితే బిర్యానీ ఎక్కడుందో ఎక్కడ ఎలా ఉందో చూసి మనం చెప్దాం అదనమాట. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందని. మరి ఇదిగోండి రెస్టారెంట్, వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళేసి బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం సార్. లోపలికి వెళ్ళి వచ్చేసాం లోపలికి. అవి బిర్యానీ ఆర్డర్ చేద్దాం. How are you? Good? I'm good. Yes, sir. बिरयानी कितने बिरयानी है स्पेशल टुडे हमारा चारकुल बिरयानी, चारकुल बिरयानी, चिकन दम बिरयानी, अच्छा। बीफ बिरयानी, मटन बिरयानी, हाँ। स्पेशल हाँ। टुडे चिकन बिरयानी, चारकुल Okay। बिरयानी टुडे हाँ। स्पेशल जुम्मा हाँ फ्राइडे अच्छा only स्पेशल टुडे चारकुल ఓకే this one charcoal mega mix ఓకే. మన దగ్గర అయితే చార్కోల్ గేకోలు అన్నీ చూపిస్తున్నారు. మరి this one charcoal మనకి ఎన్ని ట్రై చేసి అంత లేదు. also మనమైతే బిర్యానీ ట్రై చేద్దాం. మనకి ఎట్లా బిర్యానీ తినాలని వచ్చాం కాబట్టి. ఇంకా చాలా మంది పాకిస్తానీ అన్ని రెస్టారెంట్లు ఇక్కడ కవర్ చేస్తున్నారు. మరి మనం బిర్యానీ ట్రై చేద్దాం ఒకసారి. బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇదేదో yes sir. చికెన్ బిర్యానీ chicken biryani చూద్దాం మరి చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో. మరి మన కేరళ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ షార్జాలో ఉన్న షార్జాలో మరి చూద్దాం. ఇక్కడ మరి ఇది చెప్పాను మరి చికెన్ బిర్యానీ 11 dirhams అండి. మరి చూద్దాం ఎట్లా ఉందనేది. అతను తెస్తాడు కదా ఆ టేస్ట్ కస్టమర్ రేట్ కూడా చూద్దాం మనం. మరి स्पेशल जुम्मा चिकन बिरयानी पाकिस्तानी राइस इज गुड ఓకే 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 సూపర్. पायसम చూస్తుంది. टुडे चिकन बिरयानी चारकुल बिरयानी अच्छा। टिक्का बिरयानी अच्छा ठीक है ये तो मैं खा के ओके బద్దేకింగ్. చూస్తుంటేనే అసలు కరివేపాకు వేసి పత్తి వేసి మామూలుగా లేదు. మొత్తం గ్రేవీ గీవీ అంతా బాగుంది అసలు చూడటానికి. భలే డెకరేట్ చేశారు. సో మనం ట్రై చేద్దాం బిర్యానీ ఎలా ఉందనేది. ట్రై చేద్దాం మన బిర్యానీ ఎట్లా వచ్చింది అనేది. ఇక్కడ అచారు కూడా ఇచ్చాడు, పచ్చడి ఏదో నిమ్మకాయ పచ్చడి ఇచ్చాడు. మరి కొంచెం ట్రై చేద్దాం మరి. అబ్బా అసలు ఏమన్నా చూడటం నోరుకుపోతుంది బిర్యానీ. ట్రై చేద్దాం. మనం చేత్తో తినడం స్పూన్ అసలు తినకూడదు. ఇండియన్స్ కాబట్టి చేత్తోనే తినాలి, లేకపోతే మన ఇండియన్కి సిగ్గుచేటు. అబ్బా 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 అట్లనే ఇండియన్ బిర్యానీ అంటే ఇండియన్ బిర్యానీ. ఇండియన్ బిర్యానీ మించి ఇంకా అసలు ఏ బిర్యానీ లేదు. అది హైదరాబాద్ కానీ ముంబై కానీ చెన్నై కానీ ఏ బిర్యానీ సరే ఇండియన్ బిర్యానీ. ఆ టేస్ట్ ఫ్లేవర్ ఇంటికాడికి వెళ్ళేటట్టుగా ఉంది. హైదరాబాద్ నేను రెస్టారెంట్లో తింటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది తింటే. సూపర్. లెగ్ పీస్ ఇచ్చాడు. బాబా సూపర్ ఉంది అసలు. బిర్యానీ అంటే రైస్ సూపర్ పర్ఫెక్ట్గా ఉడికింది. రైస్ అయితే ఆ పీస్ కూడా సూపర్గా ఉంది. సాఫ్ట్, వెరీ సాఫ్ట్. అసలు చాలా బాగుంది. ఇది ఇచ్చారనమాట. ఏంటి ఇది పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇచ్చారనమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. టేస్ట్ కొంచెం పుల్లగా బాగుంది. ఇవ్వండి నిమ్మకాయ పచ్చడి ఇచ్చిన కదా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. బాబా ఇప్పుడు మనం పెరుగన్నంలో తింటామంట, పచ్చడి తింటాం కదా నిమ్మకాయ పచ్చడి. బిర్యానీలో ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఎట్లా ఉంటుందో అర్థమైపోయింది. సూపర్ ఉంది అసలు. సూపర్ ఉంది బిర్యానీ. ఇంకా వెళ్ళిపోదాం, బిల్లు కట్టేద్దాం. ఎట్లా ఉందని మరి బిల్లు అంతా నేను
हाँ भैया बिल कितना हुआ एक बिरयानी क्या क्या एक बिरयानी का 11 दिरहम ठीक है 11 दिरहम है भैया ये ले लो 11 दिरहమ్స్ అంట మరి బిర్యానీ 11 दिरहమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒకసారి నేను మిక్సింగ్ చేస్తాను అక్కడ చూడండి నాకు సరిగ్గా గుర్తులేదు రేట్ పెరుగుతా తగ్గుతూ ఉంది కదా అని చెప్పి ఒక సెత్తనే అనమాట మాకు సర్వ్ చేసింది మాకు भैया कैसे बिरयानी बहुत अच्छा सर्व किया भैया बहुत अच्छा था बिरयानी कैसे क्या नाम है आपका हमारा नाम जितेंद्र सिंह है जितेंद्र सिंह बहुत अच्छा इंडिया से आप इंडिया से हाँ इंडिया उत्तराखंड देहरादून उत्तराखंड से हाँ हाँ बहुत अच्छा था भैया 200 प्लस आइटम्स थे आपकी शॉप में बहुत अच्छा था भैया क्या क्या स्पेशल 200 प्लस मतलब चार कोड़े मकीन है हाँ। कबाब है टिक्का है और पाकिस्तान फूड है हाँ अफगानी फूड है हाँ, अच्छा। फूड है अच्छा अरबिक फूड है हाँ बहुत अच्छा था भैया 200 प्लस आइटम्स था बहुत अच्छा था भैया बहुत अच्छा शुक्रिया ఇప్పుడే దగ్గరలో ఉన్న అఫ్ఘానీ రెస్టారెంట్ వచ్చాను లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బాగా ఎండలో వచ్చాను కదా అలసటగా ఉంది కొంచెం లోపలికి వెళ్ళి కూర్చొని బిర్యానీ ట్రై చేద్దాం ఎలా ఉందనేది అఫ్ఘానీ రెస్టారెంట్లో గో బాగా లగ్జరీగా ఉంది కదా వస్తున్నారు కదా లోపలికి వెళ్ళి కూర్చున్నాం మెనూ ఇచ్చాడు మెనూ ఎట్లా ఉందో కూడా చూసి బిర్యానీ అయితే ఆర్డర్ చేద్దాం అదే పెద్ద వస్తున్నాడు అతను రిలాక్స్ అయ్యాము వచ్చి మనం నాద్దా ఏదో పేరు ఉంది మొత్తానికి మెనూ చూద్దాం అట్లా మనం బిర్యానీ తినేది కాకపోతే మెనూ చూస్తున్నాం ఒక ఏదైనా ఉంటే ఇంట్రెస్టింగ్ తిందామని చెప్పి ఏం తింటారు చెప్పండి తినడానికి ఏముంది సలాలు ఉన్నాయి ఏదేదో సలాలు అఫ్ఘానీ కబూస్ బిర్యానీ ఎంత ఉంది చికెన్ పులావ్ ఉంది చికెన్ చోమా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఓకే 15 dirham అంట చికెన్ బిర్యానీ ఇదండి 15 dirham చికెన్ బిర్యానీ మరి ఎట్లా ఉంది మెనూ బాగుంది కొంచెం డిఫరెంట్ డిషెస్ కనపడుతున్నాయి కబాబ్స్ ఎక్కువ కనపడుతున్నాయి మరి చూడాలి తీసుకొచ్చాడు एक बिरयानी दे दो भैया ఓకే సలాలు ఇచ్చాడు ఏం సూపా అయ్యో ఏదో సూప్ పచ్చగా తెచ్చారా బాబు ఎట్లా తినాలి దీన్ని అరే ఈ సూపులు గిబ్బులు అయితే మనం బిర్యానీ తినలేము అందుకని చెప్పి కష్టం ఏదో గ్రేవీ ఇచ్చేయండి సలాడ్ ఇచ్చేయండి చూద్దాం బిర్యానీ కావాలి అబ్బాయి ముందు మాకు వచ్చింది మన బిర్యానీ ఓకే భయ్యా చికెన్ బిర్యానీ రైస్ చాలా చూడండి చాలా బాగుంది రైస్ 5 పీస్ ఇచ్చాడా లేదు చాలా పీస్ ఇచ్చావుగా సరే ట్రై చేద్దాం బాబా ఇది సూపర్ ఉంది చాలా కొత్తగా ఉంది బిర్యానీ చాలా బాగుంది ఎప్పుడు ట్రై చేయలేదు బిర్యానీ కొంచెం కొత్తగా ఉంది డిఫరెంట్గా తీసుకుని డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి అదేదో కొంచెం కారం తగిలితే ఎట్లా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ వస్తుంది బిర్యానీలన్నీ ఒక్కరోజే తింటున్నావు నువ్వేం మనిషిరా నువ్వు మనిషివా పశువు అనుకుండేది నేను మనిషిని కాబట్టి 3 బిర్యానీలు లేదా 4 బిర్యానీలు సైలెంట్గా ఉంటాను అదే పశువు అయితే తొట్టి బిర్యానీ తినిద్ది తొట్టి తోడిద్ది తాగిద్ది మనిషికి గొడ్డుకి తేడా అదే సరే వదిలేండి తిందాం టేస్ట్ బాగుంది అసలు సూపర్ ఒక్కొక్క బిర్యానీ టేస్ట్ చేస్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ కడుపు ఖాళీ లేదు చిన్నప్పుడు డైలాగ్ ఒకటి గుర్తు వస్తుంది కడుపేమో కావాలంటుంది కాదు కళ్ళేమో కావాలంటున్నాయి కడుపేమో వద్దంటుంది అదే ఇక్కడ జరుగుతుంది ఎగ్జాక్ట్గా పెద్ద రెస్టారెంట్లా ఉంది ఇది చాలా పెద్ద సెటప్ పక్కన బాబు నీళ్ళు వస్తాయి కాయ మొక్కలు ఓకే ఇక్కడ ఉందా ఏం సెన్సార్లు కానీ ఆయన సెన్సార్ పని చేయబెట్టు
చికెన్ బిర్యానీ అంట మరి ఎంత మరి 15 గ్రామ్స్ అయింది మరి బిర్యానీ. సరే వెళ్ళిపోతాంగా. ఇప్పుడే దగ్గరలో ఉన్న పాకిస్తాన్ రెస్టారెంట్కి వచ్చిన. ఒక రోజులో 4 బిర్యానీ తినడానికి కష్టం కదా, అందుకని చెప్పి ఇది డే 2 అనమాట. 3 బిర్యానీ తినడానికి వచ్చాను. ఇది పాకిస్తాన్ రెస్టారెంట్కి వచ్చాను. చూద్దాం లోపలికి వెళ్ళి బిర్యానీ ఎలా ఉందనేది. లోపలికి వెళ్దాం. చలో వెళ్ళిపోదాం. వచ్చేసాం. హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఫస్ట్ వచ్చి. యూట్యూబ్ मिनट ये नाम वासु ब्रो दी वासु ब्रो भाई भाई हाँ भाई हाँ अभी ऑन है अभी आओ इसका ऐड बना रहे हो हाँ इनका ऐड बना रहे हो हाँ बिरयानी खा के इधर कैसे रहता वो बता रहा है सही है एक बिरयानी इकबाल भाई को वीक में ले लेना इकबाल को बिरयानी फ्री है मसला नहीं है पैसा दे दे వచ్చిందనమాట మన బిర్యానీ. స్పూన్ ఇచ్చాడు. స్పూన్తో తినం కదా మనం చేత్తో తినే అలవాటు మనకి. బిర్యానీ అంటేనే మనం చేత్తో తింటాం, స్పూన్తో మనం తినలేం కదా. దాని గ్రేవీ కోసం ట్రై చేద్దాం అంటే. ఇది కొంచెం రైస్ డిఫరెంట్గా ఉంది. మనం ఇంతకుముందు అఫ్ఘానీ ఇంకా ఇండియన్ వచ్చాను కదా, రైస్ కొంచెం సేమ్ సైజ్ ఉంది, అంటే కొంచెం చిన్నగా ఉంది దీని మీద. ఇది కొంచెం రైస్ పెద్దగా ఉంది, కొంచెం బాస్మతి రైస్లా ఉంది. బాగుంది. ఇట్లా ఆలు కూడా ఇచ్చాడు నాకు. ఆలు ఇచ్చాడు చూడండి ఎట్లా ఉంది. పాకిస్తాన్ స్పెషల్ అనమాట ఇది. ఆలు పాకిస్తాన్ ఇక స్పెషల్ అయినా ఈ ఆలు బిర్యానీ మాకు తెలియదు. ఒక ఆలు ఇచ్చాడు. ఎట్లా ఉంది ఆలు ట్రై చేద్దాం ఒకసారి. चिकन है ఏమన్నా ఉంది సూప్, మంచి ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. పీస్ ఇచ్చాడు, ఇంకా ట్రై చేద్దాం. ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్ స్మెల్, అంటే అంటే మంచి వాసన ఉంటాయి కదా మసాలాలతోటి. రసంలో బాగుంది, చాలా బాగుంది. వీళ్ళు రెడ్ చిల్లీని పొడుము చేసి మనం అదే పౌడర్ వేసి కొడతాం కదా, అంటే కంప్లీట్గా పౌడర్ కాదు, రెడ్ చిల్లీని కొంచెం పౌడర్ వేసి అదే రోకలతో దంచి వేస్తాం కదా, అది అట్లా వేసాను అనమాట. ఇట్లా ఆలు ఇచ్చాడు. ఎంత బాగుంది ఆలు. అసలు ఆలు కానీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ భలే ఉంది. అసలు టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇదనమాట, చాలా బాగుంది. వైట్ రైస్ అంటే కొంచెం చూస్తున్నారు కదా, కారం అనేది కొంచెం దంచిన కారం అనమాట. ఇది దంచిన కారం వేసారు, కొంచెం బాగుంది ఫ్లేవర్. కారంగా చాలా బాగుంది. దుబాయ్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా సలాడ్ ఇంపార్టెంట్. మన దగ్గర ఎక్కువ ఆనియన్ వేస్తారు కదా, వీళ్ళు ఆనియన్తో పాటు క్యాబేజ్, కీరా, ఇంకా క్యారెట్, ఈ 4 రకాలు ఖచ్చితంగా రైట్గా కూడా ఉండాలి. कितना भैया कितना है एक बिरयानी? 10 दिरहम हो गए सर आपके। 10 दिरहम हो गया। ठीक है। क्या खाया आपने? बिरयानी कैसे लगी बिरयानी? बहुत अच्छा बिरयानी, बहुत अच्छा लगा। आलू के साथ चिकन बहुत अच्छा था। मुझे लग रहा है कि मैं इंटरव्यू ले रहा हूँ आपका, इंटरव्यू तो आप ले रहे हो। नहीं बहुत अच्छा सवाल था, तो आप ही पूछ रहे हैं। बहुत अच्छा था। बिरयानी और कौन सा मिलेगा बिरयानी के छोड़ कर? बिरयानी में चिकन बिरयानी आपको मिलेगी बड़ी जबरदस्त। आपने खाई कराची बिरयानी, हाँ। डार्क नाइट कैफेटेरिया। अच्छा, इसकी लोकेशन आपको पता है, शारजा स्टेडियम, हाँ। क्रिकेट स्टेडियम है, वही है सनाया 6 के पास। बिल्कुल बहुत अच्छा था, बहुत। आपका यूट्यूब चैनल है, ओ यूट्यूब आपके चैनल, रेफरेंस से जो भी आएगा हाँ। उसको हम 2 दिरहम महंगा देंगे। सही है, सही मजाक कर रहा हूँ सर, ऐसे की बात ही है। सही है, हंसी मजाक के लिए थोड़ा सा होता है, सही तो है। प्लीज आप लोग आए, ज्वाइन करें। हाँ। और इनके जो ग्रुप है, इनका जो यूट्यूब चैनल है, इसको आप सब्सक्राइब भी करें और लाइक भी करें। सही है मुझे बता भैया, दीजिएगा सर कौन सा? ठीक है भैया। मेरा नाम मोहम्मद हसीन। मेरा नाम वासु है। वासु? हाँ, वासु कहाँ से हो? मैं इंडिया से, हैदराबाद। माशाल्लाह माशाल्लाह। मैं अच्छा। पाकिस्तान से हैदराबाद थोड़ा करीब हूँ। अच्छा, बहुत अच्छा था भैया। गरीब की हो या अच्छा है, स्वागत है। बहुत शुक्रिया भैया, बहुत अच्छा था बिरयानी, बहुत अच्छा। చాలా బాగా పలకరించారనమాట. బిర్యానీ తినేసాం, సూపర్ అండ్ సూపర్ బిర్యానీ.
వెళ్ళిపోదాం, మనం బయలుదేరదాం. 10 days అయితే చార్జ్ చేసుకున్నాడు బిర్యానీకి. చాలా బాగా అయితే ఉంది బిర్యానీ. వాళ్ళు పాకిస్తాన్ హైదరాబాద్ అంట, నేను ఇండియన్ హైదరాబాద్. సరే ఏదైతే ఈ బిర్యానీ అయితే బాగుంది, కొంచెం స్పైసీగా చాలా ఫ్లేవర్స్ బాగున్నాయి. దాంతోపాటు ఆలు విత్ చికెన్ బిర్యానీ, రైస్ కూడా చాలా బాగుంది. చాలా మంచి ఫ్లేవర్స్ అనమాట. తింటే అర్థమవుతుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. తిన్నాను, మంచిగా పలకరించాడు. మరి బంగ్లాదేశ్ రెస్టారెంట్కి వెళ్ళి మనం నెక్స్ట్ ట్రై చేద్దాం. ఆ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. దాని రేటింగ్ కూడా అన్ని బిర్యానీలు తిన్నా కదా, నేను ఎప్పుడైతే ఏదైతే బిర్యానీ తిన్నానో అన్ని బిర్యానీ రేటింగ్ అయితే ఇక్కడ పక్కన వేస్తాను, చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఏ బిర్యానీ ఎలా ఉందనేది. చూద్దాం. బంగ్లాదేశ్ బిర్యానీకి వెళ్ళి తిని చూద్దాం, ఆ టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం. ఉంటారు మరి, బై బాయ్. ఇప్పుడే మనం బంగ్లాదేశ్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి బంగ్లాదేశ్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. మరి చికెన్ బిర్యానీ లేదన్నాడు, నేను ఆల్రెడీ వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాను. లోపల అతను మటన్ బిర్యానీ ఇచ్చాడనమాట. మటన్ బిర్యానీ ట్రై చేద్దాం. సేమ్ అంతే కదా, ఫ్లేవర్స్ అట్టే ఉంటుంది, పీస్ మారుద్ది కాబట్టి. సో మనం లోపలికి వెళ్ళేసి బంగ్లాదేశ్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. ఫ్లేవర్స్, ఆ టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. హ్యాండ్ వాష్ చేసుకున్నాం ముందు వెళ్ళేసి. చేసేసుకొని బిర్యానీ ట్రై చేద్దాం ఎట్లా ఉందనేది. మటన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉంది బిర్యానీ. అయ్యో చాలా బాగుంది రైస్. రవియా రవి ఇచ్చాడు. మటన్ బిర్యానీ కదా, రవి ఇచ్చాడు. మటన్ పీస్ సాఫ్ట్గా ఉడికింది. చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నా కానీ చికెన్ బిర్యానీ లేదంట. మరి ఇచ్చాడు చాలా. చాలా బాగుంది బిర్యానీ అయితే మటుకు. ఫ్లేవర్తో డిఫరెంట్ స్టైల్లో చేశాను అన్నమాట. అది తెచ్చుకోదగిన విషయం. అనుకోవచ్చు కదా, నువ్వు దుబాయ్ వెళ్ళి పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ వాళ్ళు బిర్యానీ ట్రై చేస్తున్నావు. దుబాయ్ బిర్యానీ ట్రై చేయలేదు. ఏంటంటే దుబాయ్ వాళ్ళు రెస్టారెంట్ ఎక్కువ పెట్టలేదు, ఏమైనా ప్లేస్లో రెస్టారెంట్ లేవు. ఒకవేళ దుబాయ్ వాళ్ళు ఇక్కడ నేషనల్స్ ఇక్కడ రెస్టారెంట్ పెట్టి వాళ్ళ మండీ కానీ ఏదైనా పొలావ్ కానీ ఉంటారు కదా, బిర్యానీ ప్లేస్లో వంట బిర్యానీ అట్లా ఉంటాయి కదా క్యామెల్ తోటి, అది ట్రై చేద్దాం ఒకసారి. ఇప్పుడైతే నాకు కుదరలేదు, అసలు ఎవరు తెలియదు అసలు ఎక్కడ ఉందని రెస్టారెంట్. తెలిస్తే అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాం. ఇదైతే 4 బిర్యానీ తిని ఎట్లా ఉందో చెప్పారనమాట. ప్రతి 6 నెలలకి లేదా 3 monthsకి నాకు తెలిసి వచ్చి ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఇక్కడ గవర్నమెంట్ రెస్టారెంట్ ఎలా ఉందనేది, ఫుడ్ బాగుందా లేదా, ఏదైనా కల్తీ జరుగుతుందా. మన ఇండియాలో మనకి చాలా కల్తీ జరుగుతాయి కదా, వాటి గురించి పక్కన పెట్టండి. ఇక్కడైతే జరగడానికి చాలా కష్టం. ఎందుకంటే పోలీస్ అతను వచ్చారు, ఫుడ్ సెక్యూరిటీ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేస్తారు. వాళ్ళకి లైసెన్స్గా ఉంటుంది ఇక్కడికి బిర్యానీ చేసేదానికి. ప్రతి ఒక్కరికి లైసెన్స్ తీసుకొని ఇక్కడ రెస్టారెంట్ రన్ చేయాలి, లేకపోతే మనం రెస్టారెంట్ రన్ చేయడానికి లేదు. చేయగడుకుని వచ్చి మాట్లాడతాను. ఇక్కడ బిర్యానీ చేయాలంటే ఖచ్చితంగా మనకి లైసెన్స్ అయితే కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైసెన్స్ తీసుకొని ఫుడ్ సేఫ్టీ అన్ని చూసుకొని వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేస్తారనమాట. గవర్నమెంట్ కూడా దానికే అలౌ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ అంతా బాగుంటేనే గవర్నమెంట్ అలౌ చేస్తుంది, లేకపోతే సాధారణంగా అయితే అలౌ చేయదు అనమాట. అదనమాట సిచ్యువేషను. దుబాయ్లో ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఎవ్రీ 3 months లేదా 6 monthsకి ఖచ్చితంగా వస్తారు. నేను చాలామంది చూశాను, వచ్చి నేను తింటున్నప్పుడే చూశాను. చాలామంది వచ్చేసి మామూలుగా నోట్ చేసుకుని వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ పాటించలేదా అని చెప్పి వాళ్ళు నోట్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది అంతా. ఫుడ్ సేఫ్టీని కూడా వాళ్ళకి గ్లౌజులు పెట్టుకోవడం కానీ, వాళ్ళు క్యాప్ పెట్టుకోవడం కానీ, ప్రతి ఒక్కటి అందరు రూల్లోనే నడుస్తుంది. రూల్ లేకుండా అయితే ఇక్కడ ఏది జరగదు. ఫుడ్ సేఫ్టీలో అయితే మటుకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. తర్వాత వాటర్ క్వాలిటీ బాగాలేకపోతే
ఇబ్బంది అనమాట. అదే అనమాట, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫుడ్ బాగా పాటిస్తారు, అంటే రూల్స్ పాటిస్తారు వాళ్ళు చేసే దాంట్లో, వండే దాంట్లో. అది ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అది కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఈ 4 దేశాల్లో మనకి బిర్యానీ మనకు ఎవరిదొకరు మనకి గొప్ప అంటే ఎవరిదొకరికి బాగుంటుంది కదా. అట్లా అని చెప్పి నాది గొప్ప అని ఏమంటలేదు. హైదరాబాద్ బిర్యానీ తెలిసిందే, ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే కొట్టుకొని వస్తుంది, అంటే పిచ్ అనమాట, అంత బాగుంటుంది కదా. అది అయితే ఇంకా మిగతా బిర్యానీలు కూడా ఎలా ఉన్నది తెలియటానికి నేను ఈ వీడియో చేశాను. నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎలా ఉంటుందని. అంటే ఇక్కడ ఒక కంట్రీలోని డిఫరెంట్ రెస్టారెంట్స్లో వాళ్ళ ఫ్లేవర్స్ నాకు తిన్నాను కదా 4 రెస్టారెంట్లో, నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ కనపడ్డాయి అనమాట. అట్లా అనమాట నేను చెప్పేది. అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ కనపడ్డాయి. దాంతోపాటుగా డిఫరెంట్ వాళ్ళ చేతి వంట. ఎవరు రెస్టారెంట్, నాకు ఇండియన్ రెస్టారెంట్లో తిన్నాను, ఇండియన్ అతను ఉన్నాడు, ఇండియన్ అతను వండి దాంట్లో ఇండియన్ అతను స్పైసెస్ ఉంటాయి కదా, మన ఇండియన్ నుంచి ఖచ్చితంగా తీసుకొస్తారు, మన ఇండియన్ స్టైల్ కావాలి కాబట్టి. అట్లానే బంగ్లాదేశ్ ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళ స్పైసెస్ తీసుకొస్తారు. అంటే ఎట్లా మనకి ఇక్కడ ప్రజెంటేషన్ వాళ్ళ చెఫే కదా. బిర్యానీ అయితే సూపర్ ఉంది. బంగ్లాదేశీ, ఇంకా ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనీ ఈ 4 బిర్యానీలో నేను రేటింగ్ అయితే వేసాను, చూడండి. అదనమాట, బిర్యానీ అయితే సూపర్ ఉంది. కాకపోతే రైస్ దాని ప్రజెంటేషను డిఫరెంట్ అనమాట. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు. నేను ఇంతకుముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చేయలేదు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసిన నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. చాలా బాగుందన్నమాట బిర్యానీ. అంటే ఆహారం అనేది మనం ఎంత బాధ్యతగా తీసుకొని తినడం అనేది నాకు ఫస్ట్ టైం ఇదే అనమాట. నేను దాని వీడియో ఎప్పుడు చేయలేదు, చేయాలనిపించి ఒకరు మీకు ఏమైనా చెప్పాను కదా, యూఏఈ నేషనల్స్ ఎవరైనా రెస్టారెంట్ ఉంటే వాళ్ళ కుబ్బుస్ అంటారు కదా, వాళ్ళ రోటీలు పెద్ద రోటీలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, దాంతోపాటుగా వాళ్ళ క్యామల్ మీట్ ఎక్కువ తింటారు, దాంతోపాటుగా అది ఎలా ఉంటుందో మొత్తం నీకు ట్రై చేస్తాను, నేను తినడానికి ట్రై చేస్తాను. మీరు ఒకవేళ ఈ వీడియో మీకు బాగా నచ్చి ఒకవేళ కామెంట్ ద్వారా చెప్తే అలా వెళ్ళి నేను ట్రై చేస్తాను, చెప్పకపోయినా ట్రై చేస్తాను, ట్రై చేయాలి ఉందన్నమాట. ఇదన్నమాట వీడియో. బిర్యానీ బాగుంది, ఇది నేను చెప్పాలనుకుంది. సరే మరి ఉంటాను, మరి ఇలాంటి మరిన్ని బిడ్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్.